దేవాసుర సంగ్రామాల యుగంలో జరిగిన ఒక అద్భుత గాథ ఇదే. మహిషాసురుడి సంహారంతో దుర్గామాత యొక్క శౌర్యం, శక్తి, దివ్యకరుణ వెలుగులోకి వచ్చింది. దితి సంతతి అయిన అసురులకు ప్రాణశక్తి ఇచ్చే మహిషాసురుడు బలశాలిగా జన్మించాడు. బ్రహ్మదేవుని కఠోర తపస్సుతో ప్రసన్నం చేసుకుని, ఏ మనుష్యుడు లేదా దేవుడు నన్ను సంహరించలేడు అనే వరాన్ని పొందాడు. ఈ వరం వలన అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. దేవతలను, లోకాలను, స్వర్గాన్ని జయించి అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు వంటి దేవతలు శక్తిహీనులయ్యారు. మహిషాసురుడు స్వర్గాన్ని తన పాలనలోకి తీసుకుని దేవతలను భూమి మీదకు త్రోయించాడు. ఈ దుస్థితిలో దేవతలంతా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు కోరారు. విష్ణువు, శివుడు, బ్రహ్మ సహా అందరు దేవతలు తమ తేజస్సును ఒకే బిందువుగా సమకూర్చారు. ఆ తేజస్సు నుండి 16 చేతులతో, సింహవాహనంతో, అపారమైన సౌందర్యం, ఉగ్రత, కరుణ కలగలసిన దుర్గామాత అవతరించింది. ఆమెకు దేవతలు తమ ఆయుధాలను సమర్పించారు. శివుడు త్రిశూలం, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వాయుడు ధనుస్సు, బాణాలు, అగ్ని శక్తిశూలం, వరుణుడు పాసం అనే ఆయుధాలు ఇచ్చారు. దుర్గాదేవి సింహంపై అధిరోహించి మహిషాసురుని సవాలు చేసింది. ఆమె సౌందర్యం చూసి మహిషాసురుని మాదం మరింతా పెరిగింది. మొదట అతను వివాహం కోసం ఆమెను వేడుకున్నాడు. దేవి ఘోరంగా తిరస్కరించి యుద్ధానికి పిలుపునిచ్చింది. మీ అహంకారానికి అంతం చెప్పే క్షణం ఇదే అని గర్జించింది. 9 రాత్రులు 10 రోజులు భయంకరమైన యుద్ధం సాగింది. మహిషాసురుడు తన మాయబలంతో విభిన్న రూపాలలోకి మారాడు. సింహం, ఏనుగు, రాక్షసుడు, చివరగా మహిషం, గేదె రూపం ధారించాడు. దేవి త్రిశూలం, ఖడ్గం, చక్రం వంటి ఆయుధాలతో అతని సైన్యాన్ని సమూలంగా నాశనం చేసింది. చివరగా మహిషాసురుడు మహిషరూపంలో సింహంపై దాడి చేశాడు. దేవి తన సింహవాహనంతో ముందుకు దూసుకెళ్లి మహిషాన్ని నేలకూల్చింది. అతను మళ్లీ రాక్షసరూపంలోకి మారబోతున్న వేళ దేవి త్రిశూలంతో అతని గుండెలో గుచ్చింది. మహిషాసురుడు ఘోర గర్జనతో నేలరాలాడు. అసురుల అహంకారానికి ముగింపు పలికింది. దేవతలంతా దుర్గామాతను స్తుతిస్తూ స్తోత్రాలు గానం చేశారు. ఆమెను మహిషాసురమర్ధిని అని కీర్తించారు. దుర్గాదేవి వారికి ధైర్యం నింపి ధర్మం నిలిచేలా కాపాడుతారని హామీ ఇచ్చింది. ఈ ఘట్టాన్ని జ్ఞాపకార్థం నవరాత్రి మరియు దసరా పండుగలు జరుపుకుంటారు. దుర్గామాత విగ్రహాలను అలంకరించి మహిషాసుర సంహారం దృశ్యాలు చిత్రిస్తారు. ఈ ఉత్సవం సత్యం, ధర్మం, శక్తి విజయం అని ప్రతిఫలిస్తుంది. అహంకారం మరియు అధర్మం ఎప్పటికీ నిలవవు. సత్యం, ధర్మం, స్త్రీ శక్తి చివరికి విజయం సాధిస్తాయి. దుర్గామాత కేవలం యుద్ధ దేవత మాత్రమే కాక దయామూర్తి, రక్షకరూపిణి, ధైర్యస్వరూపిణి.